ఇప్పుడు మీ దేవుడే అయ్యాడు కాబట్టి నేను తిడుతున్నప్పుడు లేదా నేను క్వశ్చన్ చేస్తున్నప్పుడు నా దేవుడిని మహేందర్ అన్నాడు అనే విషయానికి వస్తుంది. దేవుడు మీకు ఒక్కడికే దేవుడు ఎలా అవుతాడు? కాదు ఖచ్చితంగా నాకు అందరికీ కూడా అందరికీ దేవుడు ఒకడే ఉన్నాడు. అదే నా దేవుడు నేను ఏమైనా అనుకుంటా, అంతే కదా. నాకు ఇప్పుడు కష్టం వచ్చింది, నాకు దెబ్బ తగిలింది, పలానా దేవుడు ఇలా చేశాడని చెప్పి నేను బాధపడతా, నేను తిడతా, ఏమైనా చేస్తా. నాకెంత హక్కు ఉందో మీకు అంతే ఉంది కదా. అప్పుడు నా దేవుడు, నా వాక్యం, నా ఖురాన్, నా గ్రంథం, నా అల్లాని తిట్టాడు అని ఏ రకంగా క్లెయిమ్ చేస్తారు మీరు? లేదు సార్, ఇక్కడ విషయం ఏంటంటే క్లియర్గా అర్థం అవ్వాల్సింది, భాషల మధ్య క్లారిటీ రావాలి మనకి. భాష అనేది కేవలం ఒక టూల్ మాత్రమే. ఇప్పుడు నేను మీతో మాట్లాడితే ఏ భాషలో మాట్లాడాలి? తెలుగులో మాట్లాడాలి. ఎందుకు? నాకు తెలియదు, మీకు అర్థం అవడం కోసం. ఖురాన్ అరబీలో ఎందుకు వచ్చింది? వారికి అరబీయే వచ్చు కాబట్టి. వేరే భాషలో ఖురాన్ వస్తే ఇదేంటి, ఏం చెప్తున్నారు అనేవాళ్ళు. వాళ్ళు చెప్పేది అక్కడ ఎందుకు వచ్చిందో ఖచ్చితంగా బోధిద్దాం. మీరు ఏదో ఒకటి ఫైనల్ గా తేల్చండి. ఏం చెప్పమంటారు? అల్లాకి పేరు నామకరణం చేసింది ఇందాక మనుషులు అన్నట్టుగా చెప్పారు. ఎస్. లేదు ఇప్పుడేమో అల్లా నా పేరు అల్లానే అని చెప్పారు అన్నట్టు మీరు చెప్పారు. మీకు అసలు అల్లాకి పేరు ఉండదు అని చెప్పి మళ్ళీ మీరే అన్నారు. మీకు ఇప్పుడు నేను స్పష్టంగా అడుగుతుంది ఏంటి అని అంటే,